నమస్తే తెలంగాణ వాసులందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రాజులేలిన రాజ్యాల్లో ప్రజలు సుభిక్షంగా ఉండేవాళ్ళు. ఆ సుభిక్ష రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తానని సీఎం కేసీఆర్ అందరికీ వాగ్దానం చేస్తున్నారు. అదే బాటలో కూడా నిజంగా ఆయన వాగ్దానాలు నెరవేర్చే పనిలో ఉన్నారు. మరి అవి ఎంతవరకు నెరవేరి బంగారు తెలంగాణ ఎంత తొందరగా మన కళ్ళ ముందుకు వస్తుందన్నది మనము వేచి చూద్దాం. ఇక ఈ రోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన ప్రధాన వార్తాంశాల మీద చర్చ కొనసాగించే ముందు ఒకసారి న్యూస్ పేపర్స్ పై దృష్టి వేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్ మనకు మెయిన్ ఐటమ్ కనిపిస్తుంది. రైతు రుణమాఫీ ఆర్బీఐ అడ్డంకులు అధిగమించి సీఎం గ్రీన్ సిగ్నల్. విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం 2014 మార్చి 31 లోపు రుణాలు మాఫీ, లక్షలోపు రుణాలు మాఫీ అనేసి దానికి ఒక క్లారిటీ వచ్చింది. ఇక మరో అంటే ఒక మంచి శుభవార్త అనుకోవచ్చు, స్వీట్ న్యూస్ అనుకోవచ్చు. ఉద్యోగులకు 15 ఆగస్టు కానుక తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ సాకారం. తెలంగాణ ఉద్యోగులకి అంటే తెలంగాణ వచ్చిన సందర్భంలో అందరికీ ఒక వాగ్దానం చేశారు తెలంగాణ ఇంక్రిమెంట్ అని. అది కూడా సాకారం కాబోతుంది. చరిత్రాత్మక ఫైలుపై సీఎం సంతకం. నెరవేరిన మరో ఎన్నికల హామీలు నిజంగా నాయకుల నమ్మకాన్ని ఏమంటారు చిత్తశుద్ధిని చూపిస్తాయి. మరి హామీలు నెరవేర్చే రీతిలో మరి ఎంతమంది సక్సెస్ అవుతారనేది మనం చూడాల్సింది. ఇక రాష్ట్రంలో 19న సెలవు. సమగ్ర సర్వే విజయవంతానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. సర్వేలో 20,000 మంది పోలీసులు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ. మనం అనుకున్నట్టుగానే 19 రోజు తేదీ ఖరారైనట్టుగా మనందరికీ తెలుసు. 19 రోజు సర్వేకి అన్ని సన్నాహాలు సంసిద్ధం చేస్తున్నారు. ఇక రేపటి నుంచి కౌన్సిలింగ్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 23 వరకు ధృవపత్రాల పరిశీలన. నెలాఖరులోగా ఎంసెట్ అడ్మిషన్లు పూర్తి. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు. నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్హెచ్ఈసి. అంటే ఒక రకంగా ఒక సంసిగ్ధత తొలగిపోయింది. మరి కానీ దాంట్లో కూడా మరి ఎంతవరకు క్లారిటీ వచ్చింది అన్నది మనం లోతులోకి వెళ్తే తెలుస్తుంది. 200 కోట్ల రూపాయల భూమి మాయం. రావ్యాలలో కనిపించని 400 ఎకరాలు అంటే భూమి నిజంగా అంటే గవర్నమెంట్ చేస్తున్న కసరత్తులో ఎన్నో బయటపడుతున్నాయి. అసలు అంటే రికార్డుల్లో ఉన్న భూమి నేలపై కనిపించట్లేదు, నేలపై ఉన్న భూమికి రికార్డులు లేవు. అలా ఉంది పరిస్థితి. మరి దానిపై సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈనాడు తీసుకుంటే రేపటి నుంచి కౌన్సిలింగ్. నేడు వెబ్ ఆప్షన్లపై ఉమ్మడిగా నిర్ణయం. ఫాస్ట్ పై తర్వాత మార్గదర్శకాలు. ఫాస్ట్ అంటే ఈ ఏవైతే ఉందో ఫాస్ట్ అన్న విధానం అది ఎంతవరకు అంటే కొన్ని దాంట్లో కూడా ప్రాక్టికాలిటీస్ కొన్ని ఉన్నాయి. అంటే ఎంతమంది కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది, మరి ఫాస్ట్లోకి ఎంతమంది అర్హులు అనర్హులు అన్న దానిపై కూడా ఇంకా సందిగ్ధత తొలగిపోలేదు. ఇక కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఫీజు లేకుండానే ప్రవేశాల అన్న క్వశ్చన్ మార్క్ కూడా కనిపిస్తోంది. ఫాస్ట్ పై 3 నెలలు సహకరించండి. ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వ ప్రతిపాదన. బకాయిలపై హామీ. మరి ఫాస్ట్ మీద కూడా కొంచెం క్లారిటీ తొందరగా ఇస్తే బాగుంటుంది. విద్యార్థులు కూడా లాభపడతారు. ఎందుకంటే అదే ఏమంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. బట్ ఎంతమంది ఫాస్ట్ కింద అర్హులు అనర్హులు అన్న దానిపైన ఇంకా అనిశ్చితి నెలకొన్నది. ఇక ఈ నెల నుంచే ఇంక్రిమెంటు. ఉద్యోగుల ఆగస్టు వేతనంలో జమ. శాశ్వతంగా కొనసాగింపు. మంజూరు దస్త్రంపై సీఎం సంతకం. నేడు ఉత్తర్వులు. ఆ వార్త మనకు కనిపిస్తోంది. ఇక ఇంటర్నేషనల్కి సంబంధించిన లేహ్లో సంప్రదాయ దుస్తుల్లో మోడీ అన్న ఫోటో మనకు కనిపిస్తోంది. పొరుగు వారిది ఉగ్ర యుద్ధం. ప్రధాని మోడీ ధ్వజం. పాక్కి సంబంధించి ఈ వ్యాఖ్య చేశారు. ఇక తాత్కాలిక రాజధానిగా విజయవాడ. ఏపీకి కొత్త రాజధాని నిర్మించే వరకు ఏర్పాటు. తొలుత కొన్ని విభాగాల తరలింపు. టెంపరీ సెట్టింగ్స్ కింద విజయవాడని టెంపరీ రాజధానిగా ఏపీ సీఎం ప్రకటించారు. ఇక దానికి సంబంధించిన వార్త. రైతుకు 1,00,000 వరకు రుణమాఫీ అన్న వార్త మనకు ఈనాడులో కనిపిస్తుంది. డీటెయిల్స్ లోపల పేజీలోనే. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి తీసుకుంటే సెట్ అయ్యింది అన్న వార్త హెడ్డింగ్ కనిపిస్తోంది. రేపటి నుంచి తెలంగాణలో సర్టిఫికెట్ల పరిశీలన. 31 తేదీలోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి. ఏపీ మండలితో కలిసి కార్యాచరణ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చర్యలు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటన. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా సెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. బట్ స్టిల్ క్లారిటీ విద్యార్థులు దే ఆర్ సీకింగ్ అబౌట్ దట్ అంటే ఫాస్ట్ విధి విధానాలకు సంబంధించి ఒక త్వరగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే విద్యార్థుల సందిగ్ధత తొలగిపోతుంది. పిరికి పంద పాక్ దొంగ దెబ్బ. నేరుగా ఎదుర్కొనే సత్తా లేదు, అందుకే ఉగ్రవాద యుద్ధం. యుద్ధాల్లో కన్నా ఉగ్ర దాడుల్లోనే అత్యధిక జవాన్లు బలి. అంటే మోడీ సంబంధించిన మోడీ అంటే ఇంటర్నేషనల్గా మోడీ పాక్కి సంబంధించి అంటే వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ చేసిన వ్యాఖ్య ఇది. ఇక ఢిల్లీలో లొల్లి వద్దు అన్న వార్త కూడా మనకు కనిపిస్తోంది. సాధించుకునే ధోరణిలో పోదాం. తెలంగాణ సర్కారు వైఖరిలో మార్పు. స్వరంలో స్పష్టమైన సంకేతాలు. సంబంధాల పునరుద్ధరణకు సిద్ధం.
అన్న వార్త మనకు కనిపిస్తోంది. ఇక టీ పోలీస్ లోగోను ఆవిష్కరించి డీజీపీ అనురాగ్ శర్మకు బ్యాడ్జ్ పెడుతున్న ఫోటో కూడా, అంటే పోలీస్ శాఖలో కూడా ప్రక్షాళన ఆర్ చేంజెస్ మనం అనుకోవచ్చు, రెనోవేషన్ టైప్. దానికి సంబంధించి లోగో కూడా ఖరారైంది. దాన్ని డీజీపీకి తొడుగుతున్న ఫోటో మనకు కనిపిస్తోంది. మరో ముఖ్య వార్త, ఖద్దరుపై ఏసీబీ నిఘా, సమాచారం ఇస్తే ఎవరిపైనైనా కేసు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ హెచ్చరిస్తూనే ఉన్నారు, ఎవరు అవినీతికి పాల్పడకూడదు, అందరూ ప్రగతి నిర్మాణం బాటలో కొనసాగాలని, అవినీతికి పాల్పడినారని ఎవరైనా తెలిస్తే కుటుంబ సభ్యులైనా చర్య చేపడతానని మనకి ముందు నుంచి చెప్తూ వస్తున్నారు కేసీఆర్. దానికి సంబంధించిన వార్త. ఇక చలో బెజవాడ అన్న వార్త మనకు కనిపిస్తోంది. తాత్కాలిక పాలనా కేంద్రంగా విజయవాడ అన్న వార్త. ఇక మరో నిన్న ఒక ఘటన జరిగింది, చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది, త్రుటిలో తప్పించుకున్నారు నటుడు ప్రకాష్ రాజ్. ఇదేనా మానవత్వం అని క్వశ్చన్ మార్క్. అంటే యాక్సిడెంట్ అయిన దానిపై జనం స్పందించిన తీరుపై ఆయన కొంచెం ఆగ్రహం లేకపోతే అసహనం వ్యక్తం చేశారు. ఎట్టుపోతున్నాం మనం, హైదరాబాదీ వైఖరిపై ప్రకాష్ రాజ్ ప్రశ్నలు. అంటే యాక్సిడెంట్ అయిన స్పాట్లో అంటే సహాయం పక్కన పెట్టి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, దానికి సంబంధించి ఒక నిరసన వ్యక్తం చేస్తున్న వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక తెలంగాణ ఇంక్రిమెంట్ ఫైల్ పై సీఎం సంతకం వార్త కనిపిస్తోంది. డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక చివరిగా సాక్షి న్యూస్ పేపర్ తీసుకుంటే ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ అన్న వార్త ముందుగా కనిపిస్తోంది. ప్రైవేటు ఉద్యోగులకు 19న సెలవు. ముందు నుంచి చెప్తున్నట్టుగానే 19 రోజున ఎవరు ఇల్లు కదలకూడదు అంటే కాస్త కఠినంగానే చెప్పారు. పెళ్లిళ్ళు కూడా ఉన్న ఆపు చేసుకోవాలంటే అదొక మామూలుగా చెప్పడానికి వరకే. సో 19న దాని ఉద్దేశం ఏంటంటే అందరూ ఇంట్లో ఉండి సమాచారానికి సహకరించాలి అన్న దీంట్లో ఇది స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక అటు సర్వే ఇటు సెలవులు. ఈసారి వీకెండ్ చాలా లెంతీ వీకెండ్ కాబోతోంది. దానికి సంబంధించిన వార్త, తాత్కాలిక రాజధాని విజయవాడే అన్న వార్త కూడా కనిపిస్తోంది. దశల వారీగా సర్కారు కార్యాలయాల తరలింపుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం. వచ్చే నెల తొలి వారం కల్లా కొన్ని ప్రభుత్వ శాఖల తరలింపు, తొలుత శాఖల అధిపతులు, ఆ తర్వాత సిబ్బంది. ఇక అంటే టెంపరీగా అంటే హైదరాబాద్ నుంచి పాలన చాలా కష్టం అవుతుంది, అందుకని టెంపరీగా విజయవాడను ఎంచుకొని అక్కడి నుంచి పరిపాలన సాగిద్దామన్న ఇదిలో ఇంటెన్షన్తో ఏపీ సీఎం దాన్ని తాత్కాలికంగా విజయవాడని క్యాపిటల్గా నిర్ణయించారు. కౌన్సిలింగ్ షురు అన్న వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో రేపటి నుంచి ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 23 వరకు ప్రక్రియ పూర్తి. తర్వాతే ఆప్షన్లు. ఎంసెట్ ప్రవేశాల కమిటీ నోటిఫికేషన్. 2 రాష్ట్రాల్లో విడివిడిగా వెరిఫికేషన్, ఉమ్మడిగా ప్రవేశాలు. నేడు ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం. వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపుల తేదీలు ఖరారు అన్న వార్త కూడా కనిపిస్తోంది. ఇక మోడీ అగైన్, పాకిస్తాన్కు దమ్ము లేదు అందుకే పరోక్ష యుద్ధం చేస్తోంది. కాశ్మీర్ పర్యటనలో ప్రధాని మోడీ ధ్వజం, ఆ వార్త మనకు కనిపిస్తోంది. సాంప్రదాయ దుస్తుల్లో మోడీ, మనం ఎక్కువగా చూడం మోడీని డిఫరెంట్ స్టైల్స్లో, బట్ సాంప్రదాయ దుస్తుల్లో మనకు ఫోటో అట్రాక్టివ్గా కనిపిస్తోంది. ఇక మరో వార్త, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం, పార్లమెంటు ఆధిక్యత ముఖ్యమే, న్యాయ వ్యవస్థతో ఘర్షణాత్మకమైన వైఖరి అవలంబించాలని ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు, న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ గౌరవం ఉంది అన్న రవిశంకర్ ప్రసాద్ కేంద్ర న్యాయశాఖ మంత్రి స్టేట్మెంట్స్ మనకి కనిపిస్తోంది. డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక 75 గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమికే పట్టాలు, నిరుపేద దళితులకు భూ పంపిణీ, టీ సర్కార్ ఏర్పాట్లు. 15న నల్లగొండ జిల్లాలో ప్రారంభం. ఎన్నికల హామీలో అన్నట్టుగానే పేద దళితులకు 3 ఎకరాల భూమి అన్న దానిపై కూడా ఒక ఏమంటారు ఇనిషియేషన్ స్టార్ట్ అవుతోంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఆ ప్రక్రియను మొదలు పెడుతున్నా, అది నల్గొండ జిల్లాలో అన్న వార్త మనకు కనిపిస్తుంది. సాగర్ విద్యుత్ మాకే, ఏపీ తెలంగాణ మధ్య పవర్ వార్ ఇంకా నడుస్తూనే ఉంది, దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త, రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య, ఒక హాలీవుడ్ నటుడు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త కూడా మనకి ఫ్రంట్ పేజ్లో కనిపిస్తోంది. ఇక ఇవి ప్రధాన వార్తాపత్రికల్లో ముందు పేజీలో వచ్చిన వార్తలు. ఇక చర్చ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.